హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు మిరపకాయ బజ్జీలు తినే ఉంటారు, కానీ నేను చేసే మిరపకాయ బజ్జీలు మీరు ఎప్పుడైనా తిన్నారా? భలే టేస్టీగా ఉంటుందండి, కొత్తగా వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ మినపప్పుని 2 గంటల ముందు నానబెట్టి బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్ తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఈ మినపప్పు బ్యాటర్ అండి ఇదంతాను. ఎప్పుడు మనం మిరపకాయ బజ్జీలు శనగపిండిలో వేసుకుంటాం, కానీ మనం వేసేదైతే ఇప్పుడు మినపప్పు రుబ్బులో వేసుకుంటాము. అలాగే బజ్జీ మిరపకాయలను కూడా పొట్ట చీల్చి రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా దానిలో స్టఫ్డ్కి 2 మెత్తగా ఉడికిన బంగాళదుంపల్లోని ఉప్పు, కారం, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ చెక్కు వేసుకొని మీకు ఇష్టమైతే లెమన్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇంత పొట్ట చీల్చాం కదా, ఆ మిరపకాయలని స్టఫ్ని పెట్టుకొని రెడీ చేసి ఉంచుకున్నాక నూనెలో డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని వేడెక్కాక నెమ్మదిగా ఆ ఇడ్లీ బ్యాటర్లో మినపప్పు బ్యాటర్లని మిరపకాయలు ముంచి డీప్ ఫ్రై చేసి 2 వైపులు ఎర్రగా వేగించుకుంటే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కంటిన్యూగా చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.